మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కుట్రలు చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఆయన ఇంటిపై పథకం ప్రకారం దాడి చేయించి తిరిగి ఆయనపైనే కేసులు పెట్టారు. అరెస్టు పేరుతో నల్లపాడు స్టేషన్కు తీసుకెళ్లిన అంబటిని పోలీసులు శారీరకంగా వేధించారు. న్యాయమూర్తి ఎదుట ఈ విషయాలు వెల్లడించారు అంబటి రాంబాబు. నల్లపాడు సీఐతో పాటు మరో 2 సీఐలు తనను టార్చర్ పెట్టారని కోర్టుకు తెలిపారు. పైనుంచి ఒత్తిడి ఉంది, అందుకే ఇలా చేయాల్సి వస్తోంది అంటూ నల్లపాడు సీఐ స్వయంగా తనకు చెప్పారని అంబటి న్యాయమూర్తికి తెలిపారు. అంబటిపై జరిగిన 3rd డిగ్రీ టార్చర్ స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు జడ్జ్. అంబటిపై నమోదు చేసిన సెక్షన్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంబటిపై నమోదైన ఎఫ్ఐఆర్ చెల్లదని పేర్కొన్నారు. అంబటిపై పెట్టిన సెక్షన్స్ అన్ని 7 ఏళ్ల లోపు శిక్ష పడేవి కాబట్టి 41A నోటీస్ కూడా ఇవ్వకుండా నేరుగా అరెస్టు చేయడం తగదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న మ్యాజిస్ట్రేట్ అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించారు. అంబటి రాంబాబుపై నమోదైన 2 కేసుల్లో ఒకదానికి 41A నోటీస్ ఇచ్చి విచారించాలన్నారు. మరో కేసులో మాత్రం రిమాండ్ విధించారు జడ్జ్. ఆ తర్వాత అంబటిని రాజమండ్రి జైలుకు తరలించారు. ఇవాళ అంబటితో వైఎస్ఆర్సీపీ నేతలు రాజమండ్రి జైల్లో ములాఖత్ కానున్నారు. రైట్, ప్రస్తుతం మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఇవాళ వైఎస్ఆర్సీపీ నేతలు అంబటితో ములాఖత్ అవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు నల్లపాడులో పోలీస్ స్టేషన్లో ఉన్న సమయంలో ఆయనను టార్చర్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇదే అంశాన్ని జడ్జి ముందు ప్రస్తావించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఈ 2 అంశాల గురించి మాట్లాడబోతున్నాం. మా కరెస్పాండెంట్స్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రాజమండ్రి జైలు ప్రాంగణం దగ్గర నుంచి జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ హరీష్. మరోవైపు అశోక్ కూడా లైవ్లో అందుబాటులో ఉన్నారు. మాట్లాడదాం. హరీష్, చెప్పండి. ఈరోజు ములాఖత్ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ నాయకులు ఆయన కలవబోతున్నట్టుగా, కనీసం ఆయన వస్తువుల్ని కూడా కలెక్ట్ చేసుకునే అవకాశం ఇవ్వలేదు అని తెలుస్తోంది. ఏం జరుగుతోంది? రాజమండ్రి సెంట్రల్ జైలు, ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా సెక్యూర్గా ఉందా? వివరాలేంటి? బిందు, ఇవాళ తెల్లవారుజామున 4 గంటల 5 నిమిషాలకు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబును స్పెషల్ ప్రత్యేక వాహనంలో తీసుకురావడం జరిగింది. క్లోజ్డ్ సర్క్యూట్ వెహికల్. దాన్ని ముందు వజ్రాలో ఆయన్ను గుంటూరు మొబైల్ కోర్టు విచారణ పూర్తయిన తర్వాత రిమాండ్ విధించిన తర్వాత పంపించారని చెప్పారు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికైతే ఒక ఐషర్ వ్యాను, అదేవిధంగా ఎస్కార్ట్ వెహికల్తో ఆయన లోపలికి తరలించడం జరిగింది. కనీసం బయటికి కనిపించే పరిస్థితి కూడా లేదు. వాహనాన్ని వెంటనే జైలు ప్రాంగణంలో అన్ని సిద్ధంగా ఉంచి అక్కడి నుంచి వెంటనే లోపలికి పంపించారు. కనీసం మీడియా కంటపడకుండా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ నేతల్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి తరలిస్తే మాత్రం పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు అయితే భారీగా చేస్తారు. పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరిస్తారు. నిరంతరం పోలీసుల పర్యవేక్షణలో ఉంటుంది. దాంతోపాటు ఇటు చూసిన సీసీ కెమెరాల సర్వేలెన్స్. మరోవైపు గతానికి భిన్నంగా దాదాపు ఒక 100 మీటర్ల మేర బ్యారికేడ్లు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాజమండ్రి సెంట్రల్ జైలు రాజమండ్రి నగరంలో ఉంటుంది. రోడ్ 2 వైపులా రోడ్డు చాలా హెవీ ట్రాఫిక్తో కూడా ఉంటుంది. ఈ ప్రాంతంలో కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టి పూర్తి స్థాయిలో ఈ బ్యారికేడ్లు అయితే ఏర్పాటు చేసేశారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ నేతలను, ఎవరైతే స్థానికంగా ఉన్న నేతలు ఉన్నారో వాళ్ళెవరిని అంబటి రాంబాబును పరామర్శించడానికి బయటకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మాజీ ఎంపీ మార్గాని భరత్ను కూడా నిన్న మొత్తం సాయంత్రం దాకా ఇంట్లోనే ఉంచే విధంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇవాళ కూడా అదేవిధంగా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మరోవైపు జకంపూడి రాజా మాజీ ఎమ్మెల్యే నిన్నైతే తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగినా సరే ఆయన కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇలా ఏ ఒక్క నేతని కూడా బయటకు కదలనివ్వకుండా పోలీసులు అయితే అణిచివేసే ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వైఎస్ఆర్సీపీ నాయకుడు అంబటి రాంబాబు, కనీసం ఆయన పరామర్శిద్దాం. ఎందుకంటే ఆయన ఇప్పటికే న్యాయమూర్తి ముందు చెప్పడం జరిగింది. తను తీవ్రంగా పోలీసుల వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం కూడా చెప్పడం జరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న విషయం మీద కూడా చాలా అనుమానాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం తెల్లవారుజామున అయితే ఆయన లోపలికి తీసుకెళ్ళడం జరిగింది. జైల్లో ఉన్న రెస్ట్రిక్షన్స్ దృష్ట్యా వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తారు. అయితే ఇప్పటివరకు ఆయన వైద్య పరీక్షలకు సంబంధించి కానీ ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కానీ ఇప్పటిదాకా ఎటువంటి సమాచారం కూడా రాలేదు. అదేవిధంగా ఆయన ఏ బ్యారెక్లో ఉంచారు, ఎందుకంటే ఇవాళ తెల్లవారుజామున ఆయన దుస్తులు మార్చుకోవడానికి అక్కడి నుంచి ఆయన అన్వయులు తీసుకొచ్చిన దుస్తులు కూడా ఇచ్చే ప్రయత్నం చేసినా సరే పోలీసులు ఇవ్వకుండా అడ్డుకున్నారు. దీంతో అసలు ఆయన ఎలా ఉన్నారనే విషయాన్ని ఇవాళ వైఎస్ఆర్సీపీ నేతలు జైల్లో ములాఖత్కి అనుమతి తీసుకున్నారు. వెళ్ళి పరామర్శిస్తే తప్ప ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా ఎలా ఉందనే విషయం మీద ఒక స్పష్టత ఇప్పటివరకు లేదు. బిందు. రైట్ హరీష్, మా కరెస్పాండెంట్ అశోక్ కూడా ఉన్నారు. అశోక్, చెప్పండి. కస్టడీ టైంలో టార్చర్ పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది అంబటి రాంబాబుని. అదే మహిళా ఎమ్మెల్యే నిన్న కూడా మళ్ళీ మాట్లాడారట, బయటకు వచ్చి చాలా బాగా చూసుకున్నారని వెటకారంగా చెప్పినట్టు కూడా తెలుస్తోంది మనకి. మీ దగ్గర ఉన్న వివరాలేంటి? ఒక పథకం ప్రకారమే అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వం కుట్ర పన్నిందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సాక్షాత్తు వెస్ట్ ఎమ్మెల్యే, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో దాడి జరిగింది. ఆ రోజు దాడి చేసే సమయంలో కూడా గుంటూరు
వెస్ట్ ఎమ్మెల్యే ఆమె భర్త గల్లా రామచంద్రరావు వాళ్ళిద్దరూ ఆ దాడిలో పాల్గొనడం కూడా జరిగింది. వాళ్ళిద్దరితోనే తెలుగుదేశం అరాచక మోక అంబటి రాంబాబు ఇంటికి వచ్చి దాదాపు 5.5 గంటల పాటు అక్కడ ధ్వంస రచన కొనసాగించారు. ఆయనపై దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఆయన పైన హత్యాయత్నానికి పాల్పడ్డారు. అనంతరం పోలీసులు నల్లపాడు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. వెంటనే ఆయన్ను నేరస్తులు ఉంచే సెల్లో వేశారు. సెల్లో వేసిన తర్వాత నిన్న ఆయన కోర్టులో ఆవేదన వ్యక్తం చేసింది ఏంటంటే, నన్ను నల్లపాడు పోలీసులు స్టేషన్ తీసుకువెళ్లారు. దాదాపు 2:30 సమయంలో ఏదైతే స్టేషన్ పై అంతస్తుకు తీసుకువెళ్లారు. ఈలోపు ఒక సిఐ సైకి చేశారు. 2 కానిస్టేబుల్ నన్ను గోడకు ఆనించారు. గోడకు ఆనించి కూర్చోబెట్టి నా కాళ్ళు 2 వెడల్పుగా చాపి నన్ను శారీరకంగా ఇబ్బంది పెట్టారు. అయితే అక్కడ నల్లపాడు సిఐ వంశీ ఇది మేము చేయాలని చేయట్లేదు, మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, కాకపోతే మేము తప్పనిసరిగా ఇది చేయాల్సి వస్తుంది అని ఒక సిఐ చెప్తుంటే మరొక సిఐ ఏంటి ఇప్పుడు ఎవరొస్తారు, నీ కోసం ఎవరొస్తారు, నువ్వు చెప్తూ ఉంటావు కదా, ఎవరో అతన్ని రమ్మండి అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. అయితే నాకు తీవ్రమైన కాళ్ళు నొప్పులు వచ్చేసి నేను కేకలు పెట్టాను. వెంటనే వాళ్ళు వదిలారు. కానీ పూర్తిగా నన్ను శారీరకంగా బాగా ఇబ్బంది పెట్టారని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కనీసం నేను ఇచ్చిన నా పైన దాడి చేశారు, నా పైన హత్యాయత్నానికి పాల్పడ్డారు, నేను ఎఫ్ఐఆర్ కట్టమంటే కనీసం కట్టలేదని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఫైనల్గా నన్ను తొదమించడానికి ఈ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇదంతా ఓపెన్ కోర్టులోనే చెప్పడం జరిగింది. తర్వాత మీరు చెప్తారా అంటే ఖచ్చితంగా నేను చెప్తాననగానే కొద్దిసేపు టైం తీసుకున్న తర్వాత న్యాయమూర్తి పర్సనల్గా లోపలికి పిలిచి అంబటి రాంబాబు ఏదైతే చెప్పారో వాటిని మొత్తాన్ని రికార్డ్ చేసుకోవడం కూడా జరిగింది. నిజంగా 70 ఏళ్ళు అంబటి రాంబాబుకి, సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు. 70 ఏళ్ల వయసులో ఒక దొంగని, ఒక గజి దొంగని లేకపోతే ఇతర నేరస్తుల్ని చేసినట్టు అట్లా కూర్చోబెట్టి సెల్లో వేసిన తర్వాత బయటికి తీసుకొచ్చి కాళ్ళు వెడల్పుగా చేసి ఒక రకంగా థర్డ్ డిగ్రీ అనుకోవచ్చు, అందులో భాగంగానే ఇట్లాంటివన్నీ చేస్తారు. నిజంగా 70 ఏళ్ల వయసులో ఉన్న రాంబాబుపై ఇలాంటి టార్చర్ చేశారంటే నిజంగా ఆయన కోర్టులో చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. సుదీర్ఘమైన రాజకీయ నాయకుడు 70 ఏళ్ల వయసులో ఒక పెద్ద ఆయన్ని తీసుకువెళ్ళి టార్చర్ చేశారంటే అందరూ షాక్ తింటున్నారు. అదే విషయాన్ని గల్లా మాధవి చెప్పారు. ఆయన బాగా చూసుకున్నారంటే ఉద్దేశపూర్వకంగానే పైనుంచి వచ్చిన ఆదేశాలు ఖచ్చితంగా టార్చర్ చేయమని ఖచ్చితంగా ఎమ్మెల్యే గల్లా మాధవి కూడా అదే వ్యంగ్యంగా ఆయన చెప్పడం కూడా జరిగిందని అందరూ చెప్తూ ఉన్నారు. గల్లా మాధవి ధృవీకరించారు టార్చర్ చేశారనే అంశాన్ని మీడియా సాక్షిగా బయటకు వచ్చి మరి రాటిఫై చేశారు. ఖచ్చితంగా అదే చెప్తున్నారు. ఓకే అశోక్.